ప్రతి పండుగకు ఏదైనా స్వీట్ తినాలని అనుకుంటాం. అది కూడా అమ్మ చేతి రుచితో నెయ్యి కమ్మదనంతో చేసిందైతే మరీ బాగుంటుంది. అలాంటి రెసిపీల్లో ఒకటి నెయ్యితో తీపి అట్లు. బయటికి క్రిస్పీగా, లోపల మృదువుగా ఉండి తింటుంటే మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేస్తాయి. అలాంటి ఈ తీపి అట్లను సులభంగా తయారు చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు హ్యాపీగా తినొచ్చు. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. నెయ్యితో తీపి అట్లు తయారీకి కావలసిన పదార్థాలు: బియ్యపిండి 1 కప్పు, బెల్లం పొడి 1/4 కప్పు, గోధుమ పిండి 1/2 కప్పు, నెయ్యి అట్లు కాల్చడానికి సరిపడా, పచ్చి కొబ్బరి తురుము 1/4 కప్పు, పంచదార 1/4 కప్పు లేదా తీపిని బట్టి, యాలుకల పొడి 1/2 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, నీళ్లు పిండి కలపడానికి సరిపడా. నెయ్యితో తీపి అట్లు తయారీ విధానం. నెయ్యితో తీపి అట్లు తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి, బియ్యపిండి, బెల్లం పొడి, పంచదార, యాలుకల పొడి, వంట సోడా, పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా కలపాలి. దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి వేడి చేయాలి. పాన్ వేడెక్కాక దానిమీద కొద్దిగా నెయ్యి పూసుకోవాలి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా తీసుకుని దోలలాగే వేసుకోవాలి. ఇలా వేసుకున్న అట్టుపైన కూడా కొంచెం నెయ్యి వేసి 2 వైపులా బంగారు రంగు వచ్చే వరకు తిప్పుతూ మీడియం మంట మీద కాల్చుకోవాలి. ఇక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే యమ్మీ నెయ్యితో తీపి అట్లు రెడీ. మీరు ఓసారి ప్రయత్నించి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి.